హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ అనగానే గుర్తొచ్చేవి మామిడి పళ్ళు. మామిడి పళ్ళతో ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది కదా. మా పిల్లలైతే గోల్ చేస్తున్నారు, ఫ్రిడ్జ్ లో మామిడి పళ్ళు ఉన్నాయి కదమ్మా, ఐస్ క్రీమ్స్ అయినా జ్యూసెస్ అయినా ఏదో ఒకటి చేయమని. నేను ఎక్కువగా ఫ్రూట్స్ లాగా తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. వాళ్ళు తినని పక్షంలో ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. ఈ రోజు అయితే మ్యాంగో కస్టర్డ్ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు. ముందుగా దీనికోసం ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పాలని సపరేట్గా తీసుకోవాలి. అందులో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఇందాక మరుగుతున్న పాలల్లో సరిపడా చక్కెరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పాలు కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. మనం ఇలా కలిపే కొద్దీ చిక్కపడుతూ ఉంటుంది. అలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసేసి దాన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బాగా పండిన మామిడి పండుని ఇలా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడి పండు బాగా స్వీట్గా ఉండేదే తీసుకోండి, లేదంటే షుగర్ ఎక్కువగా పడుతుంది. ఇలా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని మనం ఇందాక చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమంలో వేసేసుకొని పైనుంచి జీడిపప్పు వేసుకొని బాగా కలిపేసుకొని దీన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండుని వేసుకొని అలాగే జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచి 1 గంట తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తింటే అబ్బా, దీని టేస్ట్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.